ఓకే సార్. మా ఈరోజు మన గీతామయ వృద్ధాశ్రమం యొక్క శ్రేయోభిలాషమ్మ మన పసుపులేటి మాధవయ్య గారు, అంటే మీ అందరూ కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి. మరి యొక్క నెల్లూరు పట్టణంలో ప్రముఖ ఫర్నిచర్ షాప్ వ్యవస్థాపకులమ్మ మన పసుపులేటి మాధవయ్య గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ముందుగా గీతామయ వృద్ధుల గోచార మరియు బాలభవన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరి స్వర్గీయ పసుపులేటి మాధవయ్య గారి యొక్క శ్రీమతి గారు, స్వర్గీయ పసుపులేటి రుక్మిణమ్మ గారి యొక్క రుక్మిణమ్మ గారి యొక్క జ్ఞాపకార్థం మరి వారి యొక్క కుమారులు, కోడళ్ళు, కుటుంబ సభ్యులందరూ కూడా మనందరూ కూడా ఆహారాన్ని అందించడం జరుగుతుంది. పసుపులేటి రుక్మిణమ్మ గారి యొక్క ఆత్మ శాంతించాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా రుక్మిణమ్మ గారి యొక్క ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, రుక్మిణమ్మ గారి యొక్క ఆత్మ శాంతించాలని మరి మనం అందరం కూడా ఒక్క నిమిషం మౌనం వహించవలసిందిగా కోరుచున్నాను. అందరినీ మరొక్కసారి రుక్మిణమ్మ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడు మనోధైర్యాన్ని, ఆయుష ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మరి మీరు అందరూ కూడా ఆ భగవంతుడిని ప్రార్థించాలని కోరుకుంటూ పసుపులేటి రుక్మిణమ్మ గారి మరణం వారి కుటుంబ సభ్యులకి తీరని లోటు, గీతామయ వృద్ధుల మరియు బాలభవన్ తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి ఈరోజు యొక్క సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన పసుపులేటి రుక్మిణమ్మ గారి యొక్క కుటుంబ సభ్యులమ్మ, ముఖ్యంగా వారి యొక్క కుమారులు సుబ్రహ్మణ్య సార్ గారికి, నరసింహరావు సార్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున గీతామయ వృద్ధుల గోశాల మరియు బాలభవన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ